ఫ్రెండ్స్, ఎవరైనా ఒక వ్యక్తి తనకు డబ్బులు అవసరమై వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అప్పు ఇచ్చేటప్పుడు అతని ఆస్తిని తనకి సేల్ డీడ్ చేయమన్నప్పుడు అతను టెన్షన్లో మార్టిగేజ్ చేయకుండా ఆ ఆస్తిని సేల్ డీడ్ కనుక చేసినట్లయితే ఆ ఆస్తి మీద అతను సర్వహక్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే లోన్ తీసుకున్నారో అంటే అప్పు ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి కనుక మరణించినట్లయితే మరణించిన తర్వాత ఆ ఆస్తి విలువ ఎక్కువగా ఉండి అతను తీసుకున్నటువంటి అప్పు తక్కువగా ఉంటే అప్పుడు ఆ ఆస్తిని ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా అన్యాయంగా గనక అతను తీసుకొని చెక్కులు ఇచ్చి గనక ఆ చెక్ నెంబర్లు దానిలో మెన్షన్ చేసి అవి రియలైజ్ కాకుండా ఉంటే అలాంటి సందర్భంలోనే కోర్టులో కేసు గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేల్ డీడ్ చేసినటువంటి డాక్యుమెంట్ మీద ఫ్యామిలీ మెంబర్స్ ఫైట్ చేస్తే మనం కాంపెన్సేషన్ అంటే మళ్ళీ ఆ ఆస్తిని పొందేటటువంటి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం అవసరమయ్యి అప్పుగా గనక ఎవరి దగ్గరకన్నా వెళ్తే మార్టిగేజ్ చేయండి గానీ సేల్ డీడ్ మటుకు చేయవద్దు.